హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని 2 కప్పుల వరకు అటుకులను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని 1/2 కప్పు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న అటుకుల్ని ఇలాచీ వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకుని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించిన అటుకుల్ని గ్రైండ్ చేసుకుని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లోకి షిఫ్ట్ చేసుకొని అలానే కొబ్బరిని కూడా యాడ్ చేసి 1/2 కప్పు వరకు బెల్లాన్ని సన్నగా తరిగిన బెల్లాన్ని వేసి అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేసిన తర్వాత 1/2 కప్పు వరకు నెయ్యిని వేసి అంతా కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రౌండ్గా బాల్ లాగా తయారు చేసి ఒక లడ్డూలాగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్డూలు మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసి చేయటం వల్ల అవి విరగకుండా చక్కగా గట్టిగా ఉంటాయి. ఇలానే అన్నీ కూడా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా ఉండే అటుకుల లడ్డు నైవేద్యం రెడీ. ఇప్పుడు మనం అటుకులతో చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. అలానే వీటి ముందు మనం అటుకుల్ని ఒకసారి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేతిలో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. ఇది కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుంటే అది ప్రెస్ చేసినప్పుడు మనకి ప్రెస్ అయితే అది బాగా ఉడికినట్టు. ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసి మరొకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ అటుకులు మనం అలా పొడి పొడిగా ఉండటం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసి మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగి మనకి దగ్గరికి వచ్చే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా తిప్పుతూ ఉన్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మూత పెట్టి 2 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి ఒకసారి తిప్పుకోవాలి. పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఉండే అటుకుల చక్కెర పొంగలి రెడీ. మరొకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.